వీర్యానికి మేలు చేసే మందారం అంటే స్వర్మ. మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. 10 మందార పువ్వులు నమిలి తిని రోజు గ్లాసుడు పాలు తీసుకుంటే వీర్య కణాలు చిక్కగా తయారవుతాయి. వీర్య కణాలు పల్చగా ఉంటే 2 స్పూన్ల మందార పువ్వుల పొడిని నోట్లో వేసుకుని ఒక గ్లాసుడు పాలు తీసుకోవాలి. ఇలా 40 రోజులు చేయాలి. ఇలా చేస్తే వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. సంతానలేమికి చెక్ పెట్టవచ్చు. మందారం పువ్వు పొడితో మునగ పువ్వులు లేదా మునగ విత్తనాల పొడిని చేర్చి తీసుకుంటే సంతాన లోపాలు తొలగిపోతాయి. ఇక మందార పువ్వులను రోజు 5 వేసి నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయం సాయంత్రం పూట తీసుకుంటే హృద్రోగాలు దరిచేరవు. మందారం పువ్వులను నువ్వుల నూనెతో వేడి చేసి ఆ నూనెను మాడుకు కుదుళ్లకు రాస్తే జుట్టు రాలదు. ఈ పువ్వులను ఎండబెట్టి పొడిగొట్టి పెట్టుకుని అందుకు సమానంగా దాల్చిన చెక్క పొడిని చేర్చి ఉదయం సాయంత్రం తీసుకుంటే హృద్రోగ సమస్యలు దూరం అవుతాయి. 500 గ్రాముల మందార పువ్వులను బాగా రుబ్బుకొని అందులో కేజీ పంచదారను కలిపి కావలసిన నీటిని చేర్చి మరిగించి చిక్కబడ్డాక వడగట్టి రోజుకు 15 మిల్లీలీటర్ల మోతాదులో రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ప్రయత్నించండి. మందారం అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ ఇచ్చిన చిట్కాల ప్రకారం మీరు ప్రయత్నించండి. సంతానాలేమని పోగొట్టుకోండి. అలాగే ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.